హలో గైస్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ అంచల్. సో మున్నార్ నుంచి నైట్ వచ్చేసి ఇక్కడ అంటే ఒక 15 కిలోమీటర్స్ 20 కిలోమీటర్స్ తర్వాత అయితే స్టే చేసినాం. సో నైట్ వచ్చి ఇంకా డిన్నర్ చేసేసి ఇక్కడనే రూమ్ తీసుకొని ఇక్కడనే స్టే చేసినాం. సో నిన్న 2 రూమ్స్ తీసుకున్నాము. సో 4 ఉన్నాం కదా. సో ఇక్కడ సింగిల్ రూమ్ అంటే డబల్ రూమ్ లేదంట. సో సపరేట్ రూమ్ తీసుకున్నాము. సో ఇప్పుడైతే ఇక్కడ నుంచి వెళ్ళి అలపి 4 అవర్స్ ఉంది, 150 కిలోమీటర్స్ జర్నీ. సో ఇప్పుడు అలపి వెళ్తున్నాం. సో టైం వచ్చేసి 7 అయింది. పోయేసరికి 12 అవుతుంది అనుకుంటా. సో ఈరోజు నైట్ అయితే ఇంకా అలపిలో చూడడానికి అంతేం లేదంట. జస్ట్ బోట్ స్టే ఉంటుంది కదా. సో బోట్ స్టే 4-5 అట్లా బోట్ హౌస్కి వెళ్ళి బోట్లో స్టే చేస్తాం. అండ్ మళ్ళీ రేపు మార్నింగ్ వచ్చేసి త్రివేంద్రం. సో ఇంకా అక్కడ టెంపుల్స్ 2 ఉన్నాయి కదా. శివ టెంపుల్, ఇంకా అనంత పద్మనాభ స్వామి టెంపుల్, ఆ 2. అండ్ మళ్ళీ వచ్చేసి జేడాయో ఎర్త్ సెంటర్, వాకాల బీచ్ ఒకటి ఉంది. సో ఇవైతే రేపు కవర్. రేపు అవి అయిపోయిన తర్వాత అయితే ఇంకా మళ్ళీ రిటర్న్ టు కరీంనగర్. సో నేను కూడా డైరెక్ట్ కరీంనగర్ వెళ్తాను వీళ్ళతో పాటు. సో ఇదే తీసుకున్న రూమ్ ఇదే అనమాట. 1000 రూపీస్. ఇక్కడనే ఉంటుంది, అంచల్ మెయిన్ రోడ్కి ఉంటుంది. నిన్నటి వీడియోలో ఇది మన పునర్జిని ట్రెడిషనల్ విలేజ్ అని ఒక మార్షల్ ఆర్ట్స్కినే కదా. సో దాని ఆపోజిట్, ఎగ్జాక్ట్ ఆపోజిటే. సో అక్కడ దాని ఆపోజిటే రూమ్ దొరికింది. ఇక్కడనే తినేసినాం, ఇక్కడనే ఉన్నాం. నిన్న నైట్ అయితే 12 కల్లా పడుకున్నాం. సో మార్నింగ్ ఇప్పుడు 5కి లేచినాం. మొన్న నైట్ అసలు నిద్ర లేదు కదా. సో అందుకోసమే నిన్న ఎట్లయినా వండుకోవాలని చెప్పేసి 11 కల్లా వచ్చేసినాం. 11 కల్లా వచ్చి 12 కల్లా పడుకున్నాం. సో ఇదే అన్నమాట బయట చూపించిన రూము. సో ఇదే బయట అంటే అంత నార్మల్. ఓకే. సో మా బావన్ అయితే ఇలా యోయో తయారైంది కదా, చూడు. యోయో ఓవర్ సైజ్ టీ షర్ట్ వేసి కింద యోయో. ఏమైంది కిట్టు రెడీ అయిందా? చలో నడు, పోదాం నడు. జాకెట్ వేసి కిట్ ఇవ్వాలా? చలో లేట్ అయింది నడు. గైస్ ఆల్ సెట్. మన జర్నీ స్టార్ట్ చేసేయడం. ఇంకా ఏడికైనా ఈ బ్యాగ్లోకి గంట పడుతుంది అడ్జస్ట్ చేయడానికి. సో గైస్ చూడండి సీనరీ ఇక్కడ ఎంత బాగుందో. సో యాక్చువల్లీ ఇది మా రూమ్ ఇక్కడ. సో ఇది మేము తీసుకున్న రూము. సో ఇదేమో సీనరీ చాలా బాగుంది కదా. సో నాకైతే నచ్చింది. చలో ఇంకా స్టార్ట్ అవుతారు. ఇప్పటిదాకా ఫోటోలు దిగారు ఇక్కడనే ఆ సీనరీ కోసం. సో ఇంకా స్టార్ట్ అవుతారు, లేట్ అయింది ఇప్పటికే. చలో లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ టువార్డ్స్ అలపి బ్యాక్ వాటర్. చలో పోమా, పైకి ఎక్కు. పోనీ పైన కొంచెం ఎత్తుగడ్డ ఉంది కదా. సఫ్ అని నింపేసాయి. రైట్. ఓకే డన్. తెలుగు గాయస్ ఇంకా రైడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. మన జర్నీ టువార్డ్స్ అలపూజా అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఇక్కడ నుంచి 4 అవర్స్ 10 మినిట్స్ ఉంది. సో ఇప్పుడు 7 అయింది. సో 1.5 అవర్ తర్వాత మనం బ్రేక్ఫాస్ట్ కోసం ఆవుదాం. సో అటు సో వయా కొట్టాయం అయితే వెళ్తున్నాం మేము. సో అబ్బా రోడ్ మిస్ అయిపోయింది గాయస్. నో ప్రాబ్లం గాయస్, we can take back and we can again go. సో గైస్ ఇంకా ఈ రూట్ అయితే కొంచెం డిఫరెంట్ ఉంది. మొత్తం క్లోజ్డ్ ఉంది అన్నమాట. అంటే ఇట్లా అన్ని రూట్లు బాగానే ఉన్నాయి మనం వచ్చినాయి, కానీ ఈ రూట్లో ఏంటంటే ఇట్లా మొత్తం క్లోజ్డ్. అంటే అటు ఇటు మొత్తం గ్రీనరీ, పైన కూడా క్లోజ్డ్ ఉంది అనమాట. సో మొత్తం అరటి చెట్లు అటు ఇటు బాగుంది. ఇది ఏంటంటే నిన్న వర్షం కొట్టింది కాబట్టి కొంచెం ఇంకా సీనరీస్ కూడా చేంజ్ అయిపోయింది, వెదర్ కూడా చేంజ్ అయిపోయింది కాబట్టి అట్లా కూడా ఒకటి అని చెప్పుకోవచ్చు. అండ్ ఇవో ఇక్కడ వెనకాల హోటల్స్ ఉన్నాయి. ఇక్కడ టిఫిన్ చేద్దామని ఆయనము. టైం వచ్చి 8 అయింది. అండ్ ఇక్కడ చూసేస్తే మీకు వాటర్ ఫాల్ కనిపిస్తుంది ఇక్కడ. సో ఎక్కడ చూసినా వాటర్ ఫాల్స్, మంచు, మొత్తం ఇదే పరిస్థితి. సో బాగుండే యాక్చువల్లీ. ఇంకా టిఫిన్ చేసి స్టార్ట్ అయిపోదాం ఇప్పుడైతే. ఏడా అయినా ఇదే పని, నడుచుకుంటూ వస్తాడు. ఈ నుంచి రీల్స్ తీయాలి. ఇక్కడ ఆయన ఇదే పని. సో యాక్చువల్లీ ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేద్దాం అనుకున్నాం, కానీ బ్రేక్ఫాస్ట్ లేదంట. అంటే ఏదో హోటల్ ఉంది కానీ అక్కడ అంత బాగాలేదు, ఫాస్ట్ ఫుడ్ ఏదో ఉందంట. సో ఈ పొద్దున ఫాస్ట్ ఫుడ్ ఎందుకు అని చెప్పేసి వేరే దగ్గర అయితే చేద్దామని వేరే దగ్గరికి వెళ్తున్నాం.
యా చూద్దాం. కేరళలో అయితే పెద్ద పరిచయం అయిపోయింది, ఎందుకంటే వీళ్ళకేమో తెలుగు వస్తలేదు, తెలుగు రాదనుకో ఆఫ్ కోర్స్. సో అంటే కొంతమందికి ఇంగ్లీష్ వచ్చు, కొంతమందికి ఇంగ్లీష్ కూడా రాదు, హిందీ కూడా రాదు, కొంతమందికి బాగా ఇబ్బంది అయిపోయింది. మేము ఒక దగ్గర 40-50 కిలోమీటర్స్ నుంచి అయితే బ్రేక్ఫాస్ట్ కోసం చూస్తున్నాము. ఎక్కడ పోయినా పరోటా బీఫ్ అంటారు. బీఫ్ మనం ఎందుకు తింటాం, బీఫ్ మనం తినాం కదా. సో ఫైనల్ ఇక్కడ ఒకటి దొరికింది. అందులో ఏదో మాట్లాడంగా ట్రాన్స్లేషన్ పెట్టుకొని మలయాళం అది ఇది చేసుకొని ఫైనల్లీ పరోటా ఇస్తాను. పూరి ఉంది కానీ వేడి ఉందట. సో మీకు ఒకటి చూపిస్తాయి ఇప్పుడు. యాక్చువల్లీ ఇక్కడ మొత్తం మేము వెళ్ళే రోడ్లో మొత్తం కింద పడేటాడు పికిట్టు. సో వెళ్ళే రోడ్లో మొత్తము రబ్బర్ చెట్లు ఉన్నాయన్నమాట. సో రబ్బర్ చెట్లకు కింద కవర్ కట్టి దాంట్లో చిప్పలు పెట్టిరు. సో చిప్పలు పెడితే ఏమైతే అంటే పైనుంచి అది కారుతుంది కదా. సో అది కింద కారి ఆ కవర్లో చిప్పలో పడితే మొత్తం ఆ బ్యాంబూ అనేది తయారైపోతుంది. సో ఇక్కడ లేవనట్టున్నాయి. సో మళ్ళీ నేను ఎక్కడైనా కనిపిస్తే చూపిస్తా. పరోటా అయితే వచ్చిందట. ఫోటోషూట్ ఇక్కడ కూడా ఫోటోషూట్ అయ్యో ఈ ఇల్లుతో ఫోటోషూట్కి. ఇల్లులు అయితే మస్తు ఉన్నాయి నిజంగా. ఇవి చూడండి, ఇదొకటి ఇగో చాలా బాగున్నాయి ఇల్లులు. ఈ నేచర్లో మంచిగా బతుకుతారు ఇట్లా అయితే నిజంగా బాగున్నాయి. పరోటా వచ్చిందంటే దారి ఫోటో షూట్. సో పరోటా అయితే వచ్చింది ఫైనల్లీ. తెచ్చిరు పరోటా పూరి ఉంది కానీ పూరి చల్లగా ఉందని చెప్పి లేదు. పరోటా ఇగో తినుడు ఆల్రెడీ స్టార్ట్ చేసిండు. చాయ్ వద్దు. నేను ఇందాక చెప్పినా కదా ఇది రబ్బర్ చూపిస్తా అని, రబ్బర్ ఎట్లా తీస్తారని, చెట్లకు చిప్పలు కట్టిరని. సో ఇక్కడ ఉన్నాయి, నేను చూపిస్తా ఒక నిమిషం అనమాట. సో ఈ చూడు పైన కెంచెల్లి అది ఇంకా డ్రాప్స్ పడతాయి కదా, అది దీని మించెల్లి పడి కింద పడుతుంది. ఇక ఇది రబ్బర్ తయారవుతుంది అన్నట్టు. సో ఇక్కడ చాలా ఉన్నాయి, అట్లా మొత్తం అట్లనే చేసేది చూడురి. సో ఇదంతా రబ్బర్ తయారు చేస్తారన్నమాట. సో ఇక్కడ నాకు అనిపిస్తే రబ్బర్ ఎట్లా అంటే దీన్ని తీసుకుపోయి ఏం చేస్తారో ఒకటి చూపిస్తా. ఈత కొడదామా గైస్? ఈత కొడదామా ఇంట్లో? ఈత కొడదామా అంటే కామెంట్ ఈత కొడదామని వద్దాం, ఓకేనా? సో మధ్యలో ఒక 3 to 4 ప్లేసెస్ ఉన్నాయి, బీచ్, లైట్ హౌస్, ఫ్లోటింగ్ మార్కెట్ అని. సో ఆ 4 చూసేసి సాయంత్రం అయితే బ్యాక్ వాటర్స్కి వెళ్ళిపోదాం. సో ఇంకో 10 minutes వస్తుంది. స్టే ట్యూన్డ్ ఫర్ అలపుజా బీచ్, ఓకే? సో గాయస్ కిట్ట చూడండి ఎట్లా వండుకున్నాడు. లేస్తే ఎవరితో లేస్తారని మెల్లగా మాట్లాడుతున్నా. కిట్ట చూడరు ఎట్లా వండుకున్నాడు. चाहिए कितना वाटर बोटिंग हाउ मच? सेपरेट बोट देते? सेपरेट बोट है। कितने 4 आदमी? हाँ 12,000 कितना? 12,000 ए ज़्यादा हो रहा है। 2 रूम का कॉमन बोट रहता? कॉमन है पूरा। हाँ वो अभी कभी मिला मालूम, अभी तक नहीं मिला। क्या है तो आज ज़्यादा आदमी नहीं है। हाँ तो ज़्यादा आदमी आने का टाइम वो सेपरेट ठीक है। अभी सेपरेट बोट देते कितना? 12,000 बोल रहा। अभी जाना, अभी जा रहे 9 बजे वापस आएगा। रात के लिए स्टे करने రేపు 9 వస్తాం కానీ अभी क्या बोलते 12,000 ज़्यादा होता भैया? हेलो गाइस అలపుజా బీచ్కి వచ్చినాం. అలపుజా బీచ్. సో వెనకాల కనిపిస్తుందా మొత్తం ఇది అలపుజా బీచ్. కానీ నిన్ననైతే చల్లగా ఉండే, మొత్తం నిన్న అంత వర్షం కొట్టింది కానీ ఈరోజు అయితే మొత్తం ఎండ కొడుతుంది. ధూప్ చాలా ఉంది, చాలా ధూపే ఆజ్. సో ఇక్కడ మా వెనకాలనే వచ్చిర్రు. మేము ఒక విలేజ్ నుంచి వస్తే ఆ విలేజ్ నుంచి మా వెనకాలనే ఫాలో అవ్వకుండా వచ్చి 12,000 చెప్తున్నారు నైట్ బ్యాక్ వాటర్ స్టే. నేను 8,000కి అడిగిన. 8,000 అయితే ఓకే అన్న. అంటే నైట్ బ్రేక్ఫాస్ట్, నైట్ డిన్నర్, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఎట్లా. ఇప్పుడు యాక్చువల్లీ టైం వచ్చేసి 12 అయింది. సో ఇప్పుడు పోతే ఇప్పుడు లంచ్ కూడా పెడతారట, నైట్ డిన్నర్ పెడతారంట, రేపు పొద్దున బ్రేక్ఫాస్ట్ పెడతారంట. సో ఇప్పుడైతే ఇంకా ఈ బీచ్ దగ్గర ఇక్కడ ఏం లేవు చూడడానికి అన్నాడు. చిన్న ఈ బీచ్ ఒకటి, లైట్ హౌస్ ఒకటి, చూద్దాం ఇంకేమేమి ఉన్నాయో. సో ఇదే బీచ్, అలపుజా బీచ్. గైస్ ఏమంటారు? 12,000 ఉండమంటారు, రావద్దంటారా? చెప్పుర్రి, మీరు చెప్పుర్రి.
12,000 ఉండమంటారా వద్దంటారా? నాకు అది మాత్రమే చెప్పు. ఏమైంది? సరే ఓకే. ఎక్కువ మంది లేరు, సో ఎవరు లేరు యాక్చువల్లీ. చూడండి మొత్తం ఖాళీ ఖాళీ ఉంది బీచ్. ఎండ కొడుతుంది, ఫుల్ ఎండ కొడుతుంది, మస్తు ఎండ కొడుతుంది. సో కొద్దిసేపు ఇక్కడ కూర్చొని అట్లా చేసి టెంట్ల కింద ఆడి ఇక్కడ కూర్చొని వెళ్ళిపోదాం. ఫారినర్స్ అయితే మస్తు మంది ఉన్నారు. గాయ్స్ ఫైనల్లీ అయితే అలపి బీచ్ అయితే చూసేసినాం. ఇక్కడ కాసేపు ఫోటోలు దిగినాం, రీల్స్ చేసినాం, ఎంజాయ్ చేసినాం. సో మా వాళ్ళు ఇంకానైతే ఫోటో మూడ్లోనే ఉన్నారు. సో ఇప్పుడు నెక్స్ట్ ఇంకా ఇక్కడికి అలపి బోట్ హౌస్కి అయితే వెళ్ళిపోవడం. ఇంకా ఇక చాలా లేట్ అయింది. ఎండనైతే ఫుల్ ఘోరంగా కొడుతుంది, ఘోరంగా అంటే ఘోరంగా ఎండ కొడుతుంది. సో బీచ్ ఎట్లుందో కామెంట్ చేయండి. ఇది మాత్రమే బీచ్, ఇంకా ఏం లేదు. సో గాయ్స్ ఎట్లుంది బోట్? అందులోకి దిగింది. సో ఏం లేదు గాయ్స్, జస్ట్ అది ఆటో అందులోకి దిగిపోయింది. చూపిస్తా. ఇక్కడ రైల్వే గేట్ ఉంది. సో ఇక్కడ రైల్వే గేట్ ఉంది, ఆటో అందులోకి దిగింది. సో ఉన్నారు చాలా మంది ఉన్నారు. ఇక్కడ ఆటో పక్కన సైడ్కి దిగినట్టుంది. జస్ట్ వచ్చేస్తుంది, ప్రాబ్లం లేదు. మీరేం టెన్షన్ పడకండి దాని గురించి, నేను చూసుకుంటుంది. ఇక్కడ అలపూస బీచ్ చూసిన తర్వాత అయితే నేను ఫస్ట్ చెప్పినా కదా వాళ్ళు 12,000 అంటారని. మేము దగ్గర 2 hours ఉన్నాం అక్కడ. వచ్చేదాకా వాళ్ళు బయటనే వెయిట్ చేసారు. ఇప్పుడు లాస్ట్కు 8,000 అంటే 8,500, 9,000 ఏమంటారు. నేనేమో 8,500 అంటున్నా. సరే ఫస్ట్ బోట్ అయితే చూద్దాంపా ఎట్లుంటుందో అని చెప్పేసి బోట్ దగ్గరకు పోతున్నాం. వాళ్ళు ముందే పోతురు, చూపిస్తా. వీళ్ళు అనమాట, వీళ్ళైతే ముందట వెళ్తారు, మన ముందట వాళ్ళు చూపిస్తారు. బోట్ చూసిన తర్వాత ముచ్చట పోదామా వద్దా. పార్కింగ్ అందరు ఎంత ఇంత పార్కింగ్ ఎంత? సో కార్ ఇక్కడ పార్క్ చేసినాం. వాళ్ళు బోట్ చూపిస్తా అంటే చెప్పిర్రు 9,000 అని. బోట్ చూపిస్తా అన్నారు. బోట్ చూపిస్తా అంటే ఇక్కడికి వచ్చినాము. వీడేమో వచ్చి పార్కింగ్ అంటాడు. ఏమన్నా తెలుసా, వచ్చినాక పైసలు ఇవ్వాలంటుంది పార్కింగ్కి. వాళ్ళు గ్యాప్లో సెట్ చేసారు, ఇట్లా పోవాలి. గాయ్స్ ఇప్పుడైతే మేము అక్కడ అది బోట్ అయితే బుక్ చేసేసుకొని వచ్చేసినాం. 9,000కి ఇస్తా అన్నారు. నైట్ ఇప్పుడు స్టార్ట్ అవుతుందంట, 12 అయింది. సో లంచ్ కూడా పెడతారంట, నైట్ డిన్నర్, ఇంకా ఇప్పుడు బ్రేక్ఫాస్ట్. సో కార్ అయితే ఇక్కడనే పార్కింగ్. సో కావాల్సిన అయితే లగేజ్ తీసుకొని పోతున్నాం. పొద్దున మళ్ళీ త్రివేంద్రం పోతాం కాబట్టి రేపు ఎర్లీ మార్నింగ్ త్రివేంద్రం పోతాం. సో అందుకోసమే 5కి స్టార్ట్ అవుదాం. అక్కడ నుంచి 1 hour పడతాడా బోట్ స్టే నుంచి రావడానికి. సో ఇక్కడైతే కార్ పార్క్ చేసేసినాం. మేము కార్ పార్క్ చేసి ఇంకా అక్కడికి నడుచుకుంటూ వెళ్తున్నాము. సో అది సపరేట్ వీడియో పెడతా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్డ్ ఫర్ అలపి బోట్ స్టే బ్యాక్ వాటర్ వీడియో.